T20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో యువ పేసర్ హర్షిత్ రాణా గాయపడటంతో అతను టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ ఊహించని పరిణామం సీనియర్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు కలిసొచ్చింది. అయితే జట్టులోకి తన ఎంపిక జరిగిన తీరుపై సిరాజ్ స్వయంగా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అసలు తాను సెలక్షన్ లో లేనని భావించి సెలవులను ఎంజాయ్ చేసే ప్లాన్ లో ఉన్న సిరాజ్ కు ఈ పిలుపు ఒక మిరాకిల్ లాంటిదని చెప్పవచ్చు. సిరాజ్ తన అనుభవాన్ని పంచుకుంటూ తాను ఫుట్బాల్ పై ఉన్న మక్కువతో స్పెయిన్ కు వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలిపాడు. లాలీగాలో రియల్ మాడ్రిడ్, రియల్ సోసిడాడ్ జట్ల మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలని టికెట్లు కూడా ప్లాన్ చేసుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫోన్ చేసి బ్యాగులు సర్దుకుని ముంబైకి వచ్చాయని చెప్పడంతో సిరాజ్ నమ్మలేకపోయాడు. సూర్య తనతో జోక్ చేస్తున్నాడని భావించిన సిరాజ్ కు ఆ తర్వాత సెలక్షన్ కమిటీ సభ్యుడు ప్రజ్ఞాన్ ఓజా ఫోన్ చేయడంతో విషయం అర్థమైంది. దైవ లిఖితాన్ని ఎవరూ మార్చలేరు అంటూ ప్రజ్ఞాన్ ఓజా చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఆటగాడు రిజర్వ్ బెంచ్ మీద కూడా లేనప్పుడు ప్రధాన బౌలర్ గాయపడటం, ఆ స్థానంలోకి అనూహ్యంగా రావడం ఖచ్చితంగా అదృష్టమే. హర్షిత్ రాణా గాయం భారత్కు లోటే అయినప్పటికీ అనుభవజ్ఞుడైన సిరాజ్ రాక జట్టు బౌలింగ్ విభాగానికి బలాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్పెయిన్ లో ఫుట్బాల్ గ్యాలరీలో ఉండాల్సిన సిరాజ్ ఇప్పుడు వరల్డ్ కప్ మైదానంలో అడుగుపెట్టాడు. అంతేకాదు తొలి మ్యాచ్ లోనే 2 కీలక వికెట్లు తీసి తన సత్తా ఏంటో చూపించాడు సిరాజ్.